తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరుండే పత్రికలు చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును వెనకేసుకురావడమే కాకుండా అదును చూసి ఒక 6 నెలల తర్వాతనో ఒక ఏడాది తర్వాతనో ఆ తప్పును వేగంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనికి వేసేసి ఇక చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పు చేయలేదు, ఆ తప్పులన్నీ ఇంకొకరి హయాంలోనే జరిగాయి అన్న ఒక వాతావరణాన్ని ఆ పత్రికలు సృష్టిస్తూ ఉంటాయి. ఈరోజు ఈనాడు పత్రిక ఒక కథనం రాసింది. ఆ కథనం సారాంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అనేక బీచ్లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తోంది అని రాసింది. మంచిదే. ఈ బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అన్నది డెన్మార్క్ కు సంబంధించిన ఒక సంస్థ ఇస్తూ ఉంటుంది. దాదాపు 33 అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో అక్కడ మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నప్పుడు మాత్రమే సదరు బీచ్ కి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అన్నది వస్తుంది. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇలాంటి గుర్తింపు సాధించిన బీచ్ రుషికొండ బీచ్. 2020 అక్టోబర్లో రుషికొండ బీచ్ కి ఈ బ్లూ ఫ్లాగ్ కేటగిరీ గుర్తింపు వచ్చింది. 2025 మార్చిలో ఈ గుర్తింపు రద్దయింది. 2025 మార్చిలో ఈ రుషికొండ బీచ్ కు ఈ బ్లూ ఫ్లాగ్ కేటగిరీ గుర్తింపును రద్దు చేసింది డెన్మార్క్ కు సంబంధించిన సంస్థ. 2025 మార్చి అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ముఖ్యమంత్రి అయి ఏడాది గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఏడాది తర్వాత ఈ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయింది. ఎందుకు రద్దయిందంటే, ఈ బ్లూ ఫ్లాగ్ కేటగిరీకి సంబంధించిన బీచ్లకు విదేశీ పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. ఆ డెన్మార్క్ సంస్థ ఒక బీచ్ కు బ్లూ ఫ్లాగ్ కేటగిరీ హోదా ఇచ్చింది అంటే అత్యుత్తమమైన ప్రమాణాలు ఉంటాయన్న ఉద్దేశంతో విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు. దేశంలోని వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. కానీ 2025 మార్చి సమయంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కంగు తిన్నారు. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఏకంగా ఆ డెన్మార్క్ సంస్థకు ఫోటోలు వీడియోలు తీసి మరీ ఫిర్యాదులు చేశారు. మీరు దీనికేమో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చేశారు, అద్భుతంగా ఉంటుందని మేము ఇక్కడికి వస్తే చూడండి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ చెత్తా చెదారం అలాగే ఉంది, కనీసం వాష్రూమ్కి వెళ్ళే సౌకర్యం కూడా ఇక్కడ సరిగా లేదు, సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ ఎవరూ లేరు, ఇంత అద్దుమానమైన పరిస్థితుల్లో ఉన్న ఈ బీచ్కి మీరు ఎలా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చారు అని ఆ సంస్థకు ఫోటోలు వీడియోలు పంపించేసరికి హఠాత్తుగా ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, గుర్తింపును రద్దు చేస్తున్నామని. 2020 అక్టోబర్లో గుర్తింపు వస్తే 2025 మార్చిలో అంటే దాదాపు వైసీపీ హయాంలో అద్భుతంగా ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఏడాది తరువాత రద్దు అయితే, ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు చూడండి ఏం రాశారో, వైకాపా హయాంలో ఒకసారి జెండా పీకేశారు. అంటే రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ కేటగిరీ గుర్తింపు వైసీపీ హయాంలో పోయిందని హెడ్లైన్ పెట్టేసి 2020 అక్టోబర్లో రుషికొండ బీచ్ కు తొలిసారి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. 2020 అక్టోబర్ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్దేశించిన ప్రమాణాలు బీచ్ లో పాటించడం లేదు అన్న కారణంతో ఆ తర్వాత ఈ గుర్తింపు రద్దయింది అని రాశారు. ఏ రోజు రద్దయింది అనేది మాత్రం రాయలేదు చూడండి ఈనాడు. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించడంతో 2025 మార్చిలో మళ్ళీ ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకుంది. ఇక్కడ మాత్రం రాశారు. అంటే 2025 మార్చిలో అంటే చూసే వాళ్ళకు ఓహో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు కల్పించడంతో మళ్ళీ ఈ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది అని అనుకోవాలని. పైనేమో హెడ్లైన్ ఏం పెట్టారు, వైకాపా హయాంలో ఒకసారి జెండా పీకేశారు అంటే గుర్తింపు రద్దయిందని. 2020 అక్టోబర్లో గుర్తింపు వచ్చిందని రాస్తూనే నిర్దేశించిన ప్రమాణాలు లేకపోవడంతో ఆ తర్వాత రద్దయింది 2025 మార్చి ఫిబ్రవరి నెలల్లో. కానీ 2025 మార్చి ఫిబ్రవరి అని రాస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు అయిపోయింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయం రాయకుండా జస్ట్ ఆ తర్వాత రద్దయింది అని మాత్రం రాశారు. పైన హెడ్లైన్ మాత్రం వైకాపా హయాంలో ఒకసారి జెండా పీకేశారని రాశారు. అంటే చూసే వాళ్ళకు 2025 మార్చిలో ఈ గుర్తింపు రద్దు కాలేదు, వైసీపీ హయాంలోనే రద్దయింది అని అనుకోవాలన్న ఉద్దేశంతో రద్దయిన తేదీని రాయకుండా పైన ఏమో సబ్ హెడ్లైన్ మాత్రం వైకాపా హయాంలో ఒకసారి జెండా పీకేశారని రాసేసి మళ్ళా 2025 మార్చిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించడంతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకుంది అని ఈనాడు రాస్తుంది. అంటే ఇక పైన చూసే వాళ్ళంతా ఏమనుకోవాలి, ఓకే 2020లో గుర్తింపు వచ్చినప్పటికీ వైసీపీ హయాంలోనే చెత్తా చెదారం అంతా ఉండడం, కనీస స్థాయిలో మెయింటెనెన్స్ లేకపోవడంతో వైసీపీ హయాంలోనే రద్దయింది. మళ్ళా 2025 మార్చిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో మళ్ళా గుర్తింపు వచ్చింది అని అనుకోవాలి అన్నట్టుగా ఇంత వక్రీకరించి కథనం రాశారు. 2020 అక్టోబర్లో గుర్తింపు వస్తే ఆ 4 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో 4 ఏళ్ల పాటు ఈ గుర్తింపు కొనసాగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తొలి నెలలోనే గుర్తింపు రద్దయింటే సరే వైసీపీ హయాంలో దిగిపోతూ సరిగా చేయలేదేమో అనొచ్చు.
కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి పైగా సీఎంగా ఉన్న తరువాత చెత్తా చెదారం పోగైపోయి కనీసం అక్కడ వాష్రూమ్లు కూడా లేక సీసీ కెమెరాలు పనిచేయక కుక్కలు సంచరించడం చెత్తా చెదారం ఉండడంతో ఫిర్యాదులు వెళ్తే డెన్మార్క్ సంస్థ ఆ గుర్తింపును రద్దు చేస్తే ఈరోజు ఈనాడు మాత్రం ఏమాత్రం సంకోచించకుండా వైకాపా హయాంలో ఒకసారి జెండా పీకేశారని రాసింది. అంటే ఎంత మిస్లీడింగ్, అంటే ఇక చరిత్రలో ఇదే ఆధారం అనమాట. ఇక ఎప్పుడు రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ వ్యవహారం గుర్తుకొచ్చినా సరే వైకాపా హయాంలో రద్దు అయిపోయిందంట. ఈనాడు పత్రికలో రాశారు కదా, వైకాపా హయాంలో ఒకసారి జెండా బీగేశారట, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆ గుర్తింపును మళ్ళీ తిరిగి తీసుకొచ్చారట అని చరిత్రలో నిలిచిపోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒక తప్పును జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టుగా తోసేసి మరి ఈనాడు పత్రిక కథనం రాసింది.